శ్రీరామనవమిని పురస్కరించుకుని నేడు నగరంలో శ్రీరామ శోభాయాత్ర జరగనుంది. హైదరాబాద్ నగరంలో శోభాయాత్ర కొనసాగే అన్ని మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. దాదాపు 1000 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నారు. శోభాయాత్ర సీతారాంబాగ్ శ్రీరాముడి ఆలయం వద్ద మొదలై మంగళహాట్, జాలీ హనుమాన్, ధూల్పేట్, పురాణాపూల్, జుమ్మేరాత్ బజార్, చుడీ బజార్, బర్తన్ బజార్, బేగం బజార్, ఛత్రి, గురుద్వారా, కోఠి మీదుగా సుల్తాన్ బజార్ హనుమాన్ వ్యాయామశాలకు చేరుకుని ముగియనుంది. శోభాయాత్ర నేపథ్యంలో 3 కమిషనరేట్ల పరిధిలో 17వ తేదీ నుంచి 18వ తేదీ వరకు బార్లు, మద్యం దుకాణాలు మూసివేస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. గోషామాల్, సుల్తాన్ బజార్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో వాహనాలు దారి మళ్లించినట్లు తెలిపారు. ఊరేగింపు ప్రారంభమయ్యాక ఆసిఫ్ నగర్ నుంచి వచ్చే వాహనాలను బోయిగూడ కమాన్ మీదుగా మల్లేపల్లి చౌరస్తా, విజయనగర్ కాలనీ, నాంపల్లి మీదుగా మెహదీపట్నం వైపుకు మళ్లించనున్నారు. శ్రీరామనవమిని పురస్కరించుకుని నేడు నగరంలో శ్రీరామ శోభాయాత్ర జరగనుంది. నగరంలో శోభాయాత్ర కొనసాగే అన్ని మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. దాదాపు 1000 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నారు. శోభాయాత్ర సీతారాంబాగ్ శ్రీరాముడి ఆలయం వద్ద మొదలై మంగళహాట్, జాలీ హనుమాన్, ధూల్పేట్, పురాణాపూల్, జుమ్మేరాత్ బజార్, చుడీ బజార్, బర్తన్ బజార్, బేగం బజార్, ఛత్రి, గురుద్వారా, కోఠి మీదుగా సుల్తాన్ బజార్ హనుమాన్ వ్యాయామశాలకు చేరుకుని ముగియనుంది. శోభాయాత్ర నేపథ్యంలో 3 కమిషనరేట్ల పరిధిలో 17వ తేదీ నుంచి 18వ తేదీ వరకు బార్లు, మద్యం దుకాణాలు మూసివేస్తున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. గోషామహాల్, సుల్తాన్ బజార్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో వాహనాలను దారి మళ్లిస్తున్నట్లు తెలిపారు. ఊరేగింపు ప్రారంభమయ్యాక ఆసిఫ్ నగర్ నుంచి వచ్చే వాహనాలను బోయిగూడ కమాన్ మీదుగా మల్లేపల్లి చౌరస్తా, విజయనగర్ కాలనీ, నాంపల్లి మీదుగా మెహదీపట్నం వైపు మళ్లించనున్నారు.